మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. సో ఈరోజు మీకు ఒక వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నాను. సో మన ఛానల్లో చాలాసార్లు ఆయన మాట్లాడినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఒక స్టోరీ అయితే కనుక హిడెన్ స్టోరీ ఉంది. అది సక్సెస్ఫుల్లా లేదంటే ఫెయిల్యూర్ అనేది ప్రేక్షకులు మీరు చూసి మీరే డిసైడ్ చేయండి. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, నూకల సూర్యప్రకాష్ గారు. ఎవరైనా ఒక వ్యక్తి తన ఉద్యోగం విరమణ చేస్తే ఎప్పుడు చేస్తారు అంటే అయితే 60 ఏళ్ళ సర్వీస్ అయ్యాక, లేదంటే కనుక వాలంటరీ రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేకనో లేదంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అయితే కనుక వాలంటరీ రిటైర్మెంట్ అయితే తీసుకునే పరిస్థితి అయితే మనం జనరల్గా చూస్తుంటాం ప్రతి ఇళ్లలోనే, లేదంటే ఎక్కడెక్కడైనా సరే జరిగే సిచ్యువేషన్స్ సాధారణంగా ఇవే, మేజర్లీ హెల్త్ ఇష్యూస్. కానీ ఒక మనిషి సూర్యప్రకాష్, ఏదైతే నూకల సూర్యప్రకాష్ గారు అయితే కనుక తన యొక్క ఫ్యామిలీ కోసం కాదు, ప్రజల్లోని యొక్క మార్పుని తీసుకురావాలి, రాజకీయపరమైనటువంటి మార్పు తీసుకురావాలి. వాళ్ళు ఏదైతే ప్రజలు వేసేటటువంటి ఓటుని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే కనుక ఈ యొక్క పదవి విరమణ చేసి వాలంటరీ రిటైర్మెంట్ అయితే కనుక తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అసలు వీటన్నిటికీ వెనకాతలు ఉన్నటువంటి స్టోరీ ఏంటో ఆయన నోటి వరకు తీసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాని వెనుక ఉన్నటువంటి విషయాన్ని మన సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఏమంటే ప్రతి వ్యక్తి తన యొక్క కుటుంబ అవసరాలకు, తన యొక్క అవసరాలకు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయము ఇలాగా ఏదైనా వృత్తిని ఎంచుకుని వారి యొక్క సంపాదనతోటి కుటుంబ పోషణ అనేటువంటిది చేస్తూ ఉంటాం. కానీ జీవితాంతం ఈ ధన సంపాదన అనేటువంటి కార్యక్రమానికి మాత్రమే పరిమితం అయితే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోలేకుండా మనము వెళ్ళిపోయామనేటువంటి అసంతృప్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాల్లో మనము బ్రతకడానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదించిన తర్వాత సమాజం కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన ఉంటూ ఉండేది విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి. కానీ అది జరగలేదు. ఉద్యోగ జీవితంలో ప్రవేశించిన తర్వాత నేను చివరి 10 సంవత్సరాలు, అంటే సాధారణంగా రిటైర్మెంట్ ఏజ్ 60 సంవత్సరాలు అయినప్పుడు 50 సంవత్సరాలు రాకుండానే నేను ఉద్యోగానికి పదవి విరమణ చేసి ఈ 10 సంవత్సరాలు సమాజం కోసం పనిచేయాలనుకున్నా. నా మిత్రులు, నాతో పనిచేసేటువంటి తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు రిటైర్ అయిన తర్వాత చేయొచ్చు కదా అని అంటే నా యొక్క ఆలోచన ఏంటంటే అప్పుడు శక్తి ఉండదు, మనము యాక్టివ్గా ఉండేటువంటి ఈ వయసు ఏదైతే ఉందో, సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని సమాజానికి ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో నేను విఆర్ ఆలోచనలో ఉండేవాడిని. దానికి ప్రోద్బలంగా ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించడం జరిగింది. అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యవస్థలో మార్పు వస్తే అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తుందో అది ఓటర్స్ చైతన్యం. ఇప్పుడు అవినీతి దగ్గర నుంచి మనకి ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి అన్ని సమస్యలకి పరిష్కారము ఎక్కడ ఉంది అంటే మన శాసనాలు చేసేటువంటి పార్లమెంటు, అదేవిధంగా ఈ శాసన సభ, శాసన మండలి, వీటిలోకి వెళ్ళేటువంటి వ్యక్తులు సరైనటువంటి వాళ్ళైతే మన పరిపాలన, మన యొక్క సమస్యలు పూర్తిగా మారుతాయి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు మారాలి అంటే ఓటు వేసి గెలిపించేటువంటి ఓటర్లో చైతన్యం కావాలి. దానికోసం మెరుగైన ప్రజాస్వామ్యం కోసం ఓటర్ల వేదిక అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. ఆ సంస్థ ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలు పార్ట్ టైంగా చేస్తూ ఉంటే చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పి
నేను పూర్తి సమయాన్ని ఈ ఓటర్స్ చైతన్యం కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో 2019లో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఓటర్స్ చైతన్యం కోసం మాత్రమే తీసుకున్నామంటే ఇంట్లో కానీ బయట కానీ అంత యాక్సెప్టెన్సీ రాదు అని చెప్పి, గుర్తింపు రాదని చెప్పి నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నందుకు గాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు 2019లో ఏప్రిల్లో జరిగాయి. దానికి పోటీ చేయడం కోసం నేను విఆర్ ఇస్తున్నట్టుగా నేను ఇంట్లో చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి నేను ఈ విఆర్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఒక తండ్రి ఇంట్లో ఒక వస్తువు కొంటే కంపల్సరీ పిల్లల యొక్క అభిప్రాయం తెలుసుకుంటారు. భార్య యొక్క అభిప్రాయం, పిల్లల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ వస్తువు తీసుకుంటారు. అందులోని ఒక కారు కొనాలంటే ఆ కారు పిల్లోడికి అంటే జనరల్గా తీసుకునేది వైట్, బ్లాక్ లేదంటే బ్లూ కలర్ ఇలాంటి వాటి మీద వెళ్తారు. కానీ ఆయన తీసుకునే కారు ఒక నానో కారు తీసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎన్ని అడ్డంకులు వాళ్ళు చెప్పినప్పటికీ నానో కారే తీసుకున్నారు. ఆ నానో కారు మీద మీకు విజువల్స్లో చూపిస్తారు. ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఓటర్స్కి చైతన్యం కల్పించడానికి చాలా వరకు టోటల్ కార్ అంతా మ్యాటర్ రాయడం జరిగింది, స్టిక్కరింగ్ చేయించడం జరిగింది. అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు ఎంతైనా సరే ఆయన్ని మార్చడానికి ట్రై చేసినప్పటికీ ఆయన మాట వినకుండా ఇదే నాకు కావాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగి అదే వాహనం మీద ఆయన డైలీ తిరగడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క టీచర్స్ సంబంధించి ప్రతి స్కూల్కి కూడా ఈయన వెళ్ళడం జరిగింది. సో దీని గురించి ఒక్కసారి మీరు చెప్తారా సార్? కరెక్టేనండి. కుటుంబ సభ్యులందరూ ఏకీభవించినటువంటి వస్తువుని కొనడమే జరుగుతూ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ కూడా. ఏ చిన్న వస్తువు కొనాలన్నా కూడా కుటుంబంలో అందరి ఆమోదం ఉండాలి. బండి మీద వెళ్తున్నప్పుడు వర్షము, ఎండ వీటి నుంచి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి బైక్ మీద ఇద్దరు పిల్లలతో వెళ్ళడం కష్టం అని కారు కొనాలి అనే ఆలోచన వచ్చింది. కానీ ఆర్థిక స్తోమత ఒక ఉపాధ్యాయుడిగా అంత కారు కొనే అంత లేదు. కాకపోతే మన రతన్ టాటా గారు అందించినటువంటి టాటా నానో కారు నాకు చాలా ఆకర్షణీయంగా, చాలా మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉంది, అది కొనుక్కుందామని చెప్పి ఆలోచించినప్పుడు మా పిల్లలు 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పక్కన ఉన్నటువంటి ఇళ్లలో చూసేటువంటి కార్లు, పెద్ద పెద్ద కార్లు ఉండడం, స్విఫ్ట్ డిజైర్ కొందాం, స్విఫ్ట్ కొందాం, లేకపోతే ఇంకోటి కొందాం, ఇలా మారుతి కొందాం, ఇలాగా వచ్చాయి. ఈవెన్ మా శ్రీమతి గారు కూడా నానో కారా అనేటువంటి ఓ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు నేను షోరూమ్కి తీసుకెళ్ళి 2 సార్లు వాళ్ళకి టెస్ట్ డ్రైవ్లో దీని యొక్క కంఫర్ట్ ఏమిటనేది చూపించి వాళ్ళని ఒప్పించిన తర్వాత అప్పుడు కారు కొనడం జరిగిందండి. ఆ తీసుకున్నటువంటి కారు కూడా మనకి ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి కలర్ ఒక రకంగా చెప్పాలంటే నేను డ్రెస్సులు కూడా ఎక్కువగా ఆరెంజ్ కలర్లోనే వేస్తూ ఉంటాను. ఎందుకంటే అది త్యాగానికి గుర్తు. ఆరెంజ్ అనేటువంటిది మన సాంప్రదాయంలో, మన భారతీయ హిందూ విధానంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ కారు తీసుకున్న తర్వాత చాలా బాగుంది, అంతా అయింది. కొంతకాలం గడిచేసరికి ఎప్పుడైతే నేను ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అని చెప్పి ప్రారంభించానో, దీనికి వినూత్నమైనటువంటి ప్రచారం తీసుకురావాలి. ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నప్పుడు అందరూ ఇప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, లేకపోతే హోర్డింగ్స్ పెట్టడం, లేకపోతే ఫ్లెక్సీలు కట్టడం, ఇది కామన్గా అందరూ చేస్తున్నటువంటి పని. కానీ దాంట్లో ఖర్చుతో కూడుకున్నటువంటివి. ప్రచారము ఒక దగ్గరే పెట్టగలం, ఊరంతా పెట్టలేం. కానీ మనం తిరిగేటప్పుడు ఊరంతా తిరుగుతూ ఉంటాం. మనం ప్రతి క్షణము మనం పెట్రోలు ఖర్చు పెట్టి వెళుతున్నప్పటికీ కూడా దానికి 10ంతల ప్రచారం ఈ నానో కారుకి నేను చేసిన స్టిక్కరింగ్ వల్ల వచ్చిందండి. ఈ స్టిక్కరింగ్ చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించాం. అసలు అందరూ ఏమనుకుంటారు, కొంతమంది మా స్నేహితుల తాలూకు ఒపీనియన్ తీసుకుంటే దీనికి జీవీఎంసీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, మీరు ట్యాక్స్ కట్టాలంటారు, లేకపోతే ఆర్టీఓ నుంచి అబ్జెక్షన్ వస్తుంది, ఇలాంటివి వచ్చాయి. నేను ఒకటే చెప్పాను, ఇదే వ్యాపారం చేయట్లేదు, వ్యాపారం కోసం మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎవరైనా అడుగుతారు, కానీ మనం ప్రజా చైతన్యం కోసం చేస్తున్నాము. అవసరమైతే కారు అక్కడ వదిలేసి వచ్చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయం తీసేసుకుని అప్పుడు నేను దీనికి స్టిక్కరింగ్కి వెళ్ళాను. మొదటి రోజు నేను స్టిక్కరింగ్ చేసుకుని
బయటకు వచ్చిన తర్వాత ఇంకా ప్రారంభం కూడా కాలేదు, ప్రారంభోత్సవానికి ఇంకా ముందే మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చింది, శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్కి. సరే అని చెప్పి ఎక్కించుకుని నేను వెళ్తూ ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. టీ తాగుదాని అక్కడ క్యాంటీన్లోకి వెళ్ళేసరికి నా ఎదురుకుండా ఇద్దరు వచ్చి కూర్చున్నారు. సార్ మీరు నానో కారు అని చెప్పి అడిగారు. ఏమండి అన్నాను. వాళ్ళిద్దరూ డాక్టర్స్. నా వెనకాతలే కారులో వచ్చారట. వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు, నాకు చూపించారు ఆ ఫోటోని వాళ్ళ సెల్లో. ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు డాక్టర్లు వచ్చి నా వెనకాతల నా కారు తాలూకు ఫోటో తీసుకున్నారో నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. నేను చేస్తున్నటువంటి పని తప్పు కాదు, రైట్ అని చెప్పి. అప్పుడు దాన్ని కంప్లీట్ స్టిక్కరింగ్ కూడా పూర్తి చేసి ఆ వాహనాన్ని మనం జీవీఎంసీ గాంధీ గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది, ప్రారంభోత్సవం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి దానికి చాలా విశేషమైనటువంటి స్పందన. ఈవెన్ నేను సిగ్నల్ దగ్గర ఆగితే చాలు 10 మంది కళ్ళు 20 కళ్ళు నా వైపు చూస్తూ ఉండడం, చాలామంది అభినందించడం, సెల్ఫీలు తీసుకోవడం, అవన్నీ చూస్తుంటే నాలో చాలా ఉత్సాహం వచ్చి నేను ఉత్తరాంధ్రయే కాదు ఈ కారు తోటి హైదరాబాదు, తిరుపతి, విజయవాడ ఇలాంటి ప్రాంతాలకు కూడా, దూర ప్రాంతాలకు కూడా అనేక సార్లు వెళ్ళడం జరిగింది. సార్ ఏ రోజైనా రిగ్రెట్ ఫీల్ అయితే నేను ఎందుకు అనవసరంగా వేయించాను స్టిక్కరింగ్, లేదంటే అయ్యో నన్ను, అంటే సమాజంలో పాజిటివ్ పర్సన్స్ ఉంటారు అండ్ నెగిటివ్ పర్సన్స్ ఉంటారు, ఎందుకు ఇలా చేయించాను, లేదంటే నాకు కొద్దిగా హేళనగా చూస్తారు అనే ఆలోచన ఏ రోజు కలగలేదు సార్? వేసే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచన వచ్చింది, ఎవరైనా ఏదైనా అనుకుంటారా అని. ఎవరు అనుకోవడానికి నేనే ఎవరి కారు మీద వేయట్లేదు, నా కారు మీద నేను వేసుకున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే పీకి పడేస్తాం, పోతే ఓ 10,000 రూపాయలు పోయింది, 5,000 రూపాయలు పోయిందన్న. కానీ నా ఆశయాన్ని నేను టెస్ట్ చేయకుండా వదిలేస్తే అది నా తప్పు. అది బాగుందో బాగోలేదో ప్రయత్నం చేసి వదిలితే అప్పుడు సాటిస్ఫాక్షన్ వేరు. అందుకని నాకు ఏ రోజు కూడా నేను ఎందుకు చేశాననేటువంటి భావన రాలేదు. పైపచ్చు మా పిల్లలు, మా ఆవిడ, అందరూ మా చుట్టాలు, మా నాన్నగారు, అమ్మగారు అందరినీ కూడా ఆ కారులను తీసుకువెళ్తూ ఉంటా. ఎప్పుడైనా కొత్తగా ఎవరైనా గెస్ట్లు ఎవరైనా నా కారు ఎక్కేటప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కేటప్పుడు వాళ్ళకి ముందుగా చెప్తామన్నమాట, ఏమండి మీరు అంటే మీరు ఫీల్ అవ్వకండి, అందరూ చూస్తూ ఉంటారు మీకు అని చెప్పి. ఎందుకని మీరు ఇలా చెప్తున్నారంటే, ఏం లేదండి మిమ్మల్ని కాదు చూసేది జనాలు, నా కార్ని చూస్తూ ఉంటారు, కాబట్టి ఇది మా అనుభవంలో మీకు చెప్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మా అబ్బాయి రీసెంట్గా వేరే కారు కూడా కొనుక్కున్నాడు. అందులో నేను మా అమ్మాయి వెళ్తుంటే మాకు ఏదో అడవిలోంచి వెళ్తున్నట్టుగా, అసలు ఎవరు లేనటువంటి దారిలో వెళ్తున్నట్టుగా అనిపించింది తప్ప జనాల మధ్యలో ఉన్నట్టుగా అనిపించలేదు. ఎందుకంటే నానో కారులో నేను ఏదైతే ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ చైతన్య రథం, దాని పేరు నేను చైతన్య రథం కింద పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వెళ్తుంటే ప్రజలందరూ నాతోటి ఉన్నట్టుగా నాకు ఫీలింగ్ ఉంటుంది. అదే వేరే కారులో వెళ్తే మనము ఎవరో సంబంధం లేనటువంటి ఇదిగా ఉంది. ఈరోజు ఆ కారు పాతది అయిపోయింది, ఇంక 15 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఈ కారులోనే వెళ్ళాలి ఎక్కడికైనా అనేటువంటి ఫీలింగ్ నాకు, మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా వచ్చింది. నా డెసిషన్ పూర్తిగా విన్ అయింది. అంతకు మించి దీంతో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అనేక మంది, మన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు కావచ్చు, లేకపోతే విష్ణుకుమార్ రాజు గారు కావచ్చు, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి మేధావి వర్గం కావచ్చు. అదే కాదు, ఎక్కడైనా సరే నేనున్నాను అని తెలియడానికి నా కారే నిదర్శనం. ఒకసారి ఒక రాత్రి 11 అయిపోయింది, నేను కారు పెట్టి ఒక ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. కింద నుంచి నాకు ఫోన్లో, ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తున్నాను అన్నది ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అందరికీను. వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నారు సార్, ఇక్కడ కారు కనిపిస్తుంది, మీరు కనపడట్లేదని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అన్నిటికీ మించి అందరూ ఇచ్చే కామెంట్ ఏంటంటే, మీకు ఒక్క శత్రువు కూడా లేడు, మీరు అజాత శత్రువు కాబట్టి కారులో తిరగగలుగుతున్నారు, మీకే శత్రువులు ఉంటే మీరు ఎక్కడున్నారో చూసి మీ మీద అటాక్ చేసే అంత అవకాశం ఉంది ఈ కారు వల్ల అని చెప్పి నాకు
చెప్పినటువంటి మిత్రులు అనేక మంది ఉన్నారు. ఈ రకంగా ఈ కారుని నేను ఇలా తయారు చేయడం అన్నది మాత్రం నిజంగా ఎవరు సాహసం చేయనటువంటి పనే చేశానని ఈరోజు నేను నమ్ముతున్నాను. ప్లస్ నేను చేసినటువంటి పని వల్ల అనేక మంది మంచి భావాలతోటి వాళ్ళలో చాలా మార్పు అనేటువంటిది నేను చూడడం జరిగింది. ఒక ఆటో డ్రైవర్లు కొంతమంది అయితే సెల్ఫీలు కూడా తీసుకున్నారు. నాతో పక్కనకు ఆగి వాళ్ళతో నాతో సెల్ఫీలు తీసుకుని కారుతో పడేటట్టుగా అందరూ ఇలాగ నాకు కూడా స్టేటస్లో వాళ్ళు పెడుతూ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే కాదు, ఏ పెద్ద కారు కొన్నా కానీ ఇలాగే చేద్దామని నిర్ణయం కూడా తీసేసుకున్నాను నేను. కాబట్టి ఈ రకమైన ఇప్పుడు వేరే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. దానికి కూడా ఒక వాహనానికి ఇలాగే చేస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది 10 మందికి ఏ విధాలుగా చేరడానికి అవకాశం ఉందో ఖర్చు లేకుండా మినిమం ఖర్చుతోటి ఆ పని నేను చేశాను. దానిలో ఏ ఒక్కరోజు కూడా అయ్యో అని చెప్పి బాధపడిన రోజు కానీ ఏదీ లేదు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మంచి ప్రోత్సాహం ఉంది. అదే కావాలి సార్, మన డెస్టినీ ఏదైనా అది ఆ రకమైనటువంటి ప్రజాదరణ నాకైతే దాని ద్వారా వచ్చింది సార్. అంటే మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి సార్, ఏదైతే మీరు ఏ ప్రజల కోసమైతే మీరు ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగం ఏదైతే ఒక గవర్నమెంట్ జాబ్ని మీరు సాక్రిఫైస్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని 2 సార్లు 2019లోని 2025లో జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మీరు పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ కారు ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ప్రతి స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మీకు సహకరించమని మీరు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అంటే కొంతమంది అంటే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇటువంటి సోషల్ మాధ్యమాల్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి నోటితో చెప్తూ ఈవెన్ మీరు పాంప్లెట్స్ కూడా పంచలేదు 99%. సో అంటే చాలా లో బడ్జెట్లో డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చాలా వరకు అయితే కనుక మీరు మీరే ప్రచారం చేసుకొని గెలిపిస్తారనే ఒక ఆలోచనతో అయితే కనుక మీరు పోటీ చేయడం జరిగింది. సో ఏదైతే మార్పు మీరు ప్రజల్లో తేవాలనుకున్నారో, సో వన్ ఆఫ్ ది ఓటు వేసేవారు ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రజలు దీంట్లోకి వస్తారు. కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మీకు ఎటువంటి న్యాయం జరిగిందంటే మీరు ఏం చెప్తారు సార్? మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం చెప్పాలి అంటే కొంచెం నా యొక్క సమాధానం ఏదైతే ఉందో అది కొంతమందికి ఇబ్బంది కలిగించేటువంటిది అవి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ రోజైతే ఓటర్లలో చైతన్యం కోసం ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థని ప్రారంభించి ప్రజలతో అన్ని వర్గాలతోటి కలిసి మాట్లాడుతున్నామో, ఒక రకంగా చెప్పాలంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఓటు వేసే ఓటర్లో అవగాహన లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి చిన్నపిల్లవాడి చేతికి కత్తిస్తే ఎంత ప్రమాదమో ఆ ప్రజాస్వామ్యానికి కూడా అంతే ప్రమాదం. ఓటర్కి అవగాహన అనేటువంటిది చాలా అవసరము. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో అవగాహన ఉన్నటువంటి ఓటరు ఓటు వేయట్లేదు. అదేవిధంగా అవగాహన ఉంది అని అనుకోకూడదు, అది కూడా అవగాహన రాహిత్యమే. ఓటు వేయకపోవడం కూడా తప్పే. మన యొక్క ప్రచారంలో ముఖ్యంగా 100% ఓటింగ్ ధన ప్రభావం లేని ఎన్నికలు, 100% ఓటింగ్. ఎందుకంటే ఓటు వేయకపోవడం అవగాహన కాదు, అది సరైనటువంటి వ్యక్తి లేడు అనేటువంటి ఒక కారణంతో నేను ఓటు వేయనడం కూడా వాళ్ళది కూడా తప్పే. అటువంటి ఈ పరిస్థితుల్లో ఓటు వేసేటువంటి వాళ్ళు ప్రలోభాలకి, ఫ్రీబీస్ అంటే ఫ్రీ పథకాలకి ఓటు వేసేటువంటి వ్యవస్థలో ఓటర్కి అవగాహన కల్పించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని అని నాకు తెలుసు. కానీ సమాజం ఎలా ఉన్నా సరే ఉపాధ్యాయుల్లో కనుక చైతన్యం ఉంటే సమాజం ఈరోజు కాకపోతే రేపైనా మారుతుంది. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఓటు విలువ, ఓటు హక్కు వాటి గురించి కనుక నూరిపోయగలిగితే వచ్చే 5 ఏళ్లలో 10 ఏళ్లలో సమాజంలో విపరీతమైన మార్పు వస్తుంది. మనం అనుకున్నటువంటి ధన ప్రభావం లేని ఎన్నికలు జరుగుతాయి.
పరిపాలకులు ఈరోజు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చే రేపు దేశంలో అవినీతికి కారణం. ఈరోజు 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సమాజానికి ఏం చేయగలుగుతాడు? దాని వడ్డీని తెచ్చుకుందుకు, అసలు తెచ్చుకుందుకు, దానికి మళ్ళీ తిరిగి పోటీ చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు సంపాదించడానికి పనిచేస్తారు తప్ప నిజమైనటువంటి ప్రజాసేవ అనేటువంటిది లేదు ఈ రోజున. ఏ రోజైతే ధన ప్రభావం లేని ఎన్నికలు జరుగుతాయో ఆ రోజు మాత్రమే ప్రజాస్వామ్యం వస్తుంది అనేది నా స్థిర అభిప్రాయము. దాని గురించి నేను ప్రజల్లో లేదు, ప్రస్తుత రాజకీయ నాయకుల్లో లేదు అటువంటి చైతన్యము. కానీ ఉపాధ్యాయుల్లో ఉంటుందేమో వెతుకుదామని చెప్పి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను. 2019లో విఆర్ ఇచ్చి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నేను ఒక్కడిగానే నా కారు నేనే నడుపుకుని, నా పాంప్లెట్ నేనే పంచి, నా ఉపన్యాసం నేనే ఇచ్చుకుని ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థించా. నా వెనకాతలో 10 మందిని తీసుకెళ్ళచ్చు, 50 మందిని తీసుకెళ్ళచ్చు, 10 కార్లు తీసుకెళ్ళచ్చు. కానీ ఆ ఖర్చు అంతా నేను గెలిచిన తర్వాత నేను సంపాదించడానికే నా టైం అంతా వెచ్చిస్తాను తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడను. కాబట్టి అటువంటి వ్యవస్థ నుంచి మార్పు తీసుకురావడానికి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ అనే సంస్థను ప్రారంభించి నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అభ్యర్థించా. కానీ ఎందుకంటే దాని ఉద్దేశం ఏం లేదు, ఉపాధ్యాయుల్లో చైతన్యం ఉంటే సమాజం ఈ రోజుకి వస్తే రేపైనా మారుతుంది తప్పకుండా. ఉపాధ్యాయుల్లో కూడా లేకపోతే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఎంచుకున్నాను. కానీ ఆ ఉపాధ్యాయుల్లో కూడా చైతన్యం లేదు అని నాకైతే ప్రూవ్ అయిపోయింది. ఉపాధ్యాయులు కూడా రకరకాల కులము, డబ్బు, లేకపోతే యూనియన్ను, లేకపోతే ఇంకోటి ఏదో కారణంతో డబ్బులు ఖర్చు పెట్టే అభ్యర్థులను మాత్రమే గెలిపిస్తూ వస్తున్నారు. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలను. వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తున్నారు అన్నది కూడా ప్రతి ఉపాధ్యాయుడికి తెలుసు. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ వెనకాతలే పడుతున్నారు. ఎందుకంటే మొదటిసారి అంటే నేను ఎవరో తెలియకపోవచ్చు, 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు నేను ఇదే కార్యక్రమాన్ని ఏ వ్యాపారాలు లేకపోతే ఇంకో ఉద్యోగాలు చేయకుండా ఓటర్స్ చైతన్యం మీదే పనిచేస్తున్నాన్న సంగతి తెలిసి కూడా 2025లో పోటీ చేసినప్పుడు మొదటిసారి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే మన ఉపాధ్యాయుల యొక్క అవగాహన రాహిత్యానికి, అంటే వాళ్ళు ఏదో ఒక ప్రలోభాలకి లొంగే ఓటు వేస్తున్నారు తప్ప ప్రభావవంతమైనటువంటి అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా లేదు. ఎందుకంటే నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాను, 2019లోనే నేను ఎన్నికల ప్రచారంలో నేను వ్యక్తిగతంగా సింగిల్గా అన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల నేను చెప్పే అంశాల మీద వాళ్ళు చాలా బాగా స్పందించారు, చప్పట్లు కొట్టారు. నాకు చాలా చోట్లయితే మీరు గెలుస్తారో లేదో తెలియదు కానీ మా మనసులు మాత్రం గెలుచుకున్నారనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వెళ్ళిపోతుంటే నా వెనకాతలు వచ్చి సెకండ్లు ఇచ్చేవాళ్ళు, నా కారు చూసేవాళ్ళు, నా కారుతో ఫోటో తీసుకునే వాళ్ళు చాలామంది కనిపించారు. మీరు సింపుల్గా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో కూడా చెప్పగలిగేటువంటి ఉత్తరాంధ్ర పరిధిలో ఉండేటువంటి హై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇలా ఒకటి కాదు అన్ని కాలేజీలకి నేను 1 సంవత్సరం ముందు నుంచి, అదే మాదిరిగా మధ్యలో 2023 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగడానికే చాలా ఖర్చు అయిపోతుంది. అటువంటిది ఉత్తరాంధ్ర పరిధి 350 కిలోమీటర్లు, ఇటు పాయకరావుపేట తుని దగ్గర నుంచి అటు ఇచ్చాపురం వరకు ఉండేటువంటి 350 కిలోమీటర్ల నిడివిలో, అదేవిధంగా ఇటు పాడేరు వరకు, అరకు, పాడేరు, ఈ చింతపల్లి, ఇలాగా ఈ బెల్ట్ అంతా, అటు సాలూరు వరకు అలా చూసుకున్నట్లయితే నేను నా శక్తికి మించే నేను ప్రయత్నం చేశాను. శక్తికి మించి నేను ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు నేను డ్రైవింగ్ చేసుకుంటూ, నా కారు నేనే డ్రైవ్ చేస్తూ, ఈ రోజుకి కూడా డ్రైవర్ అనేటువంటిది లేకుండా ఈ గత 6 సంవత్సరాల్లో ఈ ఉత్తరాంధ్ర పరిధి అంతా కూడా తిరగడం జరిగింది. ఉపాధ్యాయులు
మరి ఏం ఆలోచిస్తున్నారు, మేధావి వర్గం ఏం ఆలోచిస్తోంది అనేటువంటిది నాకు ఈరోజు ప్రశ్నార్థకంగానే ఉందండి. ఎందుకంటే గత 3 ఎన్నికలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో మన భీమిలి నియోజకవర్గం నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా 2024లో పోటీ చేశాను. కానీ ఇది సాధారణ ఓటర్లు, ఇందులో కూడా మేధావర్గం లేకపోలేదు. అయినప్పటికీ ఇక్కడ ఆలోచించే విధానానికిను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దానికి మించి టీచర్ ఎమ్మెల్సీ, ప్రత్యేకంగా ఒకే వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు. నేను కూడా ప్రైవేట్ రంగంలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను, ప్రభుత్వ రంగంలో 23 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అందరితో కలిపి పనిచేశాను. నేను కలిపి పనిచేసినటువంటి వాళ్ళ ఓట్లే నాకు పడినా కూడా నాకు చాలా ఎక్కువ ఓట్లు రావాలి. అవి కూడా నాకు రాలేదు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అన్నది మీ మోటో ఏదనేది ప్రజలకు అర్థం కాలేదంటారా? ప్రజలకి అర్థం కాకపోవడానికి అయితే ఫస్ట్ టైం అయితే అర్థం కాకపోవచ్చు. ఇతను ఏదో టీచర్ పోస్ట్ వదిలేసుకుని శుభ్రంగా ఎమ్మెల్సీగా గెలుద్దాం, రాజకీయంగా ఎదుగుదాం అని చెప్పి వచ్చాడు అని అనుకోవచ్చు. అలా అనుకునే మాట అయితే నేను ఏదో పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలో పదవుల్లో ఏదో చేసి ఉండాలి. కానీ నేను ఈ రోజుకి కూడా ఏ పార్టీలో జాయిన్ అవ్వలే. నేను రాజకీయాల్లో ఉన్నాను, ఓటర్స్ చైతన్యంలో తిరుగుతున్నాను, ఎన్నికల వ్యవస్థలో ఉన్నాం, కానీ ఏ పార్టీలో లేను. ఇది చాలా విచిత్రమైనటువంటి. ఇప్పటికీ నేను 4 ఎన్నికల్లో పోటీ చేశాను. 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగాను, ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, టీచర్లో ఏ రకమైనటువంటి మేధావి వర్గంలో ఏం ఆలోచన ఉంది అంటే, మన ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ పౌరుడు ఎలా ఆలోచిస్తున్నాడో ఈ మేధావి వర్గమైనటువంటి అధ్యాపక, ఉపాధ్యాయ, ఆచార్యులు కూడా అలాగే ఆలోచిస్తున్నారేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది. కారణం ఏంటంటే నేను ఒకటే చెప్పా, నేను ఒక్కడిని నా కారు, నాకు అయ్యే ఖర్చు ఇంత, ఒక 10 మందిని వేసుకుని 4 కార్లు, దానికి అయ్యే ఖర్చు ఇంత, ఇలాగ ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఖర్చు పెడితే వాళ్ళ ఖర్చు ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అవుతుంది. నేను పెట్టింది ఇంత. కాబట్టి నేను చేయగలిగేది ఇదిగో ఇది. అక్కడ పార్టీలు కూడా చేరి, అంటే ఒక రకంగా చెప్పాలంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కూడా వచ్చేసి, అసలు ఎమ్మెల్సీ అనేటువంటిది ఒక పార్టీలకు అతీతంగా ఉండవలసినటువంటి సభ. అటువంటి దాంట్లో పార్టీలు చేరి ఒక అభ్యర్థికి ఏమొచ్చి ఒక పార్టీ, ఇంకో అభ్యర్థికి ఇంకో పార్టీ సపోర్ట్ చేయడము, మరి ఆ సపోర్ట్ చేయడానికి ఏమిటి జరిగింది అన్నది కూడా ప్రజలు ఆలోచించలేనటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ ఉపాధ్యాయ వర్గంలో కూడా ఎన్నికల వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద సరైన అవగాహన లేదు అనేటువంటిది నాకు వచ్చినటువంటి అభిప్రాయం. ఇది ఇప్పటికీ మీరు వెక్స్ అయ్యి అవుతారా? మీ ప్రయాణం ఎలానే ఉంటుంది? నేను వెక్స్ అవునండి. వెక్స్ అయ్యేమాట అయితే నేను నా కార్ని అలాగే స్టిక్కరింగ్ చేయను. వెక్స్ అనేటువంటి పాయింటే లేదు. నేను వచ్చే 5-6 సంవత్సరాలు ఈ కంటిన్యూస్ ఈ ప్రయాణం ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఓటర్స్ చైతన్యము ఈ కార్యక్రమాలతో పాటు ఇంకా ప్రజా చైతన్య కార్యక్రమాలు కూడా తీసుకున్నాను. వచ్చే ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా నేను పోటీ చేస్తాను. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2025లో జరిగింది, మళ్ళీ ఇంకో 6 సంవత్సరాలు 2031లో మళ్ళీ జరుగుతుంది. అప్పుడు కూడా నేను పోటీ చేస్తాను. గెలుపోటములతో సంబంధం లేదు. మనము ఎంత వరకు ప్రభావవంతంగా పనిచేయగలుగుతున్నాము, ఎంతమందిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము, ఎప్పుడైనా మార్పు వస్తుందా రాదా ఓ ప్రయత్నం చేయడమే నా లక్ష్యం. సో ఫైనల్గా ప్రజలకు చెప్పేది మీ తరఫున? నా తరఫున ఒకటేనండి, ఈరోజు వచ్చేటువంటి స్వల్పమైనటువంటి ప్రలోభాలకి మన యొక్క దేశ భవిష్యత్తుని, మన భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టకండి. దేశ విలువైన సంపదని కొల్లగొడుతున్నారు ప్రజాప్రతినిధులు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. ఎందుకంటే ఈరోజు 20 కోట్లు 50 కోట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే, ఒక కార్పొరేటర్ గెలవాలంటే ₹1 ఉండాలి అని. మరి ఎన్నికల కమిషను, మన ప్రజాస్వామ్యం ఎక్కడున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కానీ లెక్కలకి మాత్రం మన ఎఫిడవిట్, మన తాలూకు ఎన్నికల ఖర్చు జమ మాత్రం ఆ 40 లక్షలు, ఆ 25 లక్షలు చక్కగా చూపిస్తున్నారు తప్ప, కానీ వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, న్యాయ స్థానాలకి తెలుసు, ఎన్నికల కమిషన్కి తెలుసు. అయినప్పటికీ కూడా దీని గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు లేరు అని నేను బాధపడుతున్నాను.
మేధావి వర్గం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతలు నిర్వర్తించిన రోజునాడు ఈ వ్యవస్థ ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మారే అవకాశం ఉంది. లేదంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మన ప్రజాస్వామ్యం కూడా అంతే ఉంది. కాబట్టి తప్పకుండా ఏ రోజైతే డబ్బులు ఖర్చు పెట్టనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభలకు వెళ్తారో ఆ రోజు ప్రజాస్వామ్యం వస్తుంది. అప్పటి నుంచి మనం లెక్క వేసుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాల గురించి ఆలోచిస్తారని సుమన్ టీవీ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూలో నేను చెప్పినటువంటి అంశాలు ఎవరికైనా బాధ కలిగించవచ్చు. అయినప్పటికీ కూడా అవి కఠోర వాస్తవాలు. వాటన్నిటినీ కూడా మీరందరూ స్వాగతిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.